ఈ జన్మ భగవంతుడు ఇచ్చాడు. మానవ జన్మే పరమ దుర్లభం. అందున బ్రాహ్మణుడుగా జన్మించి ఆ గాయత్రి అనుష్ఠానం చేసుకుంటూ వేదాన్ని అధ్యయనం చేసి ఒక మనిషికి ఉపకారంగా ఉండటం అనేటువంటిది పరమ దుర్లభమైనటువంటి జన్మ. అటువంటి జన్మ నా తల్లిదండ్రుల రూపంలో భగవంతుడు నాకు ఇచ్చినప్పుడు జన్మరాహిత్యాన్ని కోరుకోవాలి. ఏ కారణం చేతనైనా ఎదుటి మనిషికి మనం ఉపయోగకరంగా ఉండామా లేదా? ఇప్పుడు నేను వెళ్ళి చేసుకురావటం వల్ల, అది చూడటం వల్ల కొన్ని వందల మందికి సుఖం కలగచ్చు. ఆ కొన్ని వందల మంది, కొన్ని వేల మందికి భోజనం పెట్టేటువంటి అదృష్టం భగవంతుడు ఇవ్వచ్చు. అన్ని కుటుంబాలు ఇవాళ నేను ఒక 11,000 మందికి నేను అన్నం పెట్టగలిగానంటే భగవంతుడు నాకు ఆ శక్తి ఇస్తేనే కదమ్మా. ఆ పరంపర అనేటువంటిది కొనసాగాలి అంటే ఇది కష్టమైంది కదమ్మా. కష్టం అనుకుంటే మనం ఏది చేయలేము. ఆ యోగాన్ని మనం దుర్వినియోగం చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకోగలిగితే ఈ జన్మకి సార్థకత.